హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైస్ ఇన్ అమెరికా. సో ఈ వ్లాగ్ ఐకియా షాపింగ్ అనమాట. సో మేము యూఎస్ వచ్చాక ఐకియాకి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఒకసారి వెళ్దాము అని అనుకున్నాము. సో అక్కడ ఇంట్లో కావాల్సిన అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. సో మన ఇండియా లాగానే ఉంటుంది. మేము ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్దాము అనుకుంటున్నాము. ఇది మాకు హాఫ్ అన్ అవర్ అంత డిస్టెన్స్లో ఉంటుంది. సో వెళ్దాము, అక్కడ ఏమున్నాయి, అక్కడికి మన ఇండియాలో దానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా ఏంటి అనేది అయితే చూద్దాము. ఎక్కడికి వచ్చినాం నాన్న? ఎక్కడికి వచ్చినాం? ఐకియాకి వచ్చినామా? మరి మనకు దగ్గరలో ఎందుకు లేదు? ఇక్కడ బౌల్స్ అవన్నీ చూద్దామని వచ్చాము ఐకియాకి. ఫస్ట్ టైం అనమాట. మొత్తం ఎంటీలా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం రూమ్స్లో సెట్ చేసినట్టు సెట్ చేసి పెట్టేశారు. భలే ఉండే కదా లోపలంతా. అక్కడ మొత్తం ఫర్నిచర్ ఉంది, సోఫా సెట్స్. లివింగ్ రూమ్, కాఫీ టేబుల్స్, టీపా ఇలా ఉన్నాయి. ఇవన్నీ టేబుల్స్ సెక్షన్. లోపల భలే ఉందా. అక్కడ టాయ్ లాగేదో ఉంది, ఒక నిమిషం. ఇదేంటి? బెడ్, సోఫా కమ్ బెడ్ లాంటిదా? $250 అంటే అంతేలే, బెటరే. కాకపోతే 3 సీటర్లా ఉంది అది. డైనింగ్ టేబుల్ బాగుంది, వైట్. నేను షాక్ అయినా. 49 ఓన్లీ పైది 49, $499. బట్ బాగుంది. డిఫరెంట్ పెట్టారంటే దీనికి ఒక ప్రైస్, ఇది ఒక ప్రైస్, అట్లా పెట్టాడు. నాకు మన ఇంట్లో టీవీ ఉంది కదా, దాని కింద బ్లాక్ ఉంది. నాకు ఇట్లా వైట్ ఉంటే బాగుంటుంది. Excuse me, where can I find kitchen items like bowls and all? It's going to be after the restaurant. You can continue walking halfway, or you can cut through this door right here and go to the left, go through children's and past the restaurant. It'll be the next main department. Okay. భలే ఉంది తెలుసా ఇది. ఇది ఏంటి, బెడ్డా? వెన్సీ, నీకు కావాలా నాన్న? ఇది నీకు కావాలా? ఈ బెడ్ చెప్పు. బాగుంది కదా. 119 అంట. ఇంకా ఇవన్నీ బేబీస్. ఎన్ని ఇయర్స్ వరకు రావాల్సి వస్తాయో? మన దగ్గర క్రిబ్ ఉంది, యూజే కాలేదు. మన ఇంట్లో ఉన్నది బేబీ స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. ఇది మా ఫ్రెండ్ ఒకటి నాకు ఇట్లాంటి గిఫ్ట్ చూపించింది అనమాట. వాళ్ళ బాబు బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్ ఇట్లాంటిది చూపించింది. నేను అడిగాను అనమాట నార్మల్గా ఏమి ఇవ్వచ్చు అని. వాళ్ళు ఇండియా నుండి తెప్పించారంట. ఇట్లానే ఉండే, అంటే పిల్లలకి టాయ్స్ ఇస్తే మంచిది అని చెప్పింది. హై చైరా? ఇంత చిన్న సైజు ఉన్నాయండి. అంటే చిన్నగా ఉన్నాయి కదా, అసలు కొంచెం పెద్దగా ఉంటాయి. టాయ్స్ ఉన్నాయి నాన్న, టాయ్స్ ఉన్నాయి నాన్న, టాయ్స్ ఉన్నాయి.
పోతా సేమా ఇది అది టాయ్స్ ఉన్నాయి కావాలా కావాలా ఇది క్యాటా ఇది క్యాట్ భలే ఉంది అదేగా అమ్మో చూడు చెట్టుకు పైతాన్ని అసలు రియల్ లానే ఉంది ఇది చూస్తే టచ్ చేయాలా టచ్ చేయాలా స్టోరేజ్ కంటైనర్స్ కావాలని వచ్చాం మేము ఇక్కడికి ఇక్కడ ఉన్నాయి ప్లాస్టిక్ అనుకుంటాగా 3 ప్యాక్ $5 అది చాలా బెటర్ అనిపిస్తున్నాయి కదా 3 ప్యాక్ $5 అంటే నాకు ఈ ప్లాస్టిక్ వద్దు గ్లాస్ గాజుది కావాలి ఆకలిస్తుందా రెస్టారెంట్ చూడగానే మంచి స్మెల్ వస్తుంది కోసం ఇక్కడ రెస్టారెంట్ ఉంది మధ్యలో ఐకియా మధ్యలో భలే ఉండే అన్ని లోపల చికెన్ వింగ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కార్న్ సంథింగ్ రైస్ విత్ కార్న్ ఉంది chicken tenders with rice thank you and then something else or just that బాగున్నాయి చికెన్ టెండర్స్ బాగున్నాయి సాస్ వేసుకుంటే బాగుండే వాడు వేస్తా అన్నాడు కానీ నేను watering can $2 Lindsay don't try చేయలేదా ఇక్కడ ఉన్నాయి అన్ని కిచెన్ రిలేటెడ్ సో మేము ఇవన్నీ ప్లాస్టిక్ తీసేసి కొంచెం గాజు గ్లాస్ టైప్ తీసుకుందామని వచ్చాము అనమాట ఇక్కడికి సో ఫ్రెండ్ వాళ్ళు ఐకియాకి వచ్చాము అని చెప్పారు సో మేము ఎప్పుడు రాలేదు అందుకే ఇక్కడికి ఒకసారి వద్దాము చూద్దాం అనేసి వచ్చాము బయట దానికంటే ఇక్కడ కొంచెం ప్రైస్ బెటర్ ఉంది వెజిటేబుల్ కట్టర్ తీసుకుందామా ఇక్కడ ప్యాన్స్ ఉన్నాయి అన్ని ఫ్రైయింగ్ ప్యాన్స్ స్టెయిన్లెస్ స్టీల్ అన్నీ $59 అంటే బేక్ చేసుకోవడానికి ఉన్నాయి కేక్స్ అవి ఇవి బేక్ చేసుకోవడానికి చూడు అది ఇదేనా సేమా అసలు వెయిటే లేదు అసలు వెయిట్లెస్
Lindsay, don't shout. Plates. ఆ రోజు వాళ్ళది ఇంతే వెయిట్ ఉండేనా? కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇంతే ఉండేనా? 3 తీసుకుందామా? 2 or 3 ప్లేట్స్, గ్లాస్ ప్లేట్స్. ఇది 79 cents ఒకటి 79 cents ఉందన్నమాట. సారీ. స్టీల్ అటే అనుకుంటా, ఇక్కడ లేవు. వుడ్. Lindsay, హాయ్ హాయ్ చెప్పినానా? హాయ్ హాయ్. Lindsay, say hi. కంఫర్టర్స్ అనుకుంటా. అవన్నీ పెట్టుకోనికి, బౌల్స్ని డ్రైన్ చేయడానికి, ఇక్కడ గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉండే. ఇక్కడ ప్రైస్ ఏం లేదు దీనికి. వన్ సెకండ్, ఇక్కడ గ్లాస్వి ఉన్నాయి. యూజ్ అవుతుందా స్టీమ్ చేయడానికి? తీసుకుందాం. స్టీమర్ ఇంతవరకు తీసుకోలేదు. సో బేబీకి మేము ఇప్పటి వరకు కూడా వేరే దాంట్లో ఉన్న దాంట్లో యూజ్ చేస్తుండే. సో ఇక్కడ స్టీమర్ కనిపించింది. ఇది పిల్లలు ఉంటే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇది $4 ఉండే. సో ఇది తీసుకుంటున్నాం. ఉన్నాయా పైన? అవి లేదుగా. ఊరికనే ఎట్లా స్టోర్ చేస్తాం? ఇదా? ఇదేనా? బట్ ఇది వన్ సెకండ్. 2 sets ప్లాస్టిక్. గ్లాస్ దానికి వుడ్ ఇచ్చాడు. వెయిట్ ఉంది కొంచెం. అక్కడ ఉంది కదా, ఒకసారి కొంచెం. అమ్మో అమ్మో వెయిట్ బాగుంది. 29. స్టీల్.
సేమ్ వెయిట్ ఉన్నాయి. ఈ టూ లిడ్ వచ్చినాయి, అది లిడ్ రాలే. ఈ టూలో ఇదే తీసుకో. గ్లౌజెస్ కావాలా హ్యాండ్కి? విన్సీ బికినీ నాన్న. అట్లా లేవు, జస్ట్ స్టోరేజ్ లానే ఉన్నాయి ఇవి కూడా. Lindsay, 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 Lindsay. టాయ్స్ ఉన్నాయి లెన్సీ, టాయ్స్ ఉన్నాయి. ఆమెకి ఏమన్నా ఇద్దామా అని చూస్తున్నా. బేబీకి ఫీడింగ్ సెట్ తీసుకున్నా, బాగుంటాయి. ఫీడింగ్ సెట్ అండ్ బిబ్స్ ఉండే తను అస్సలు ఉంచుకోవట్లేదు. సో అన్నీ అట్లా పడేసాము, మళ్ళీ తీసుకున్నాం. సో ఇప్పటివరకు చూసాం కదా, సో అక్కడ శాంపిల్ లాగా పెట్టారనమాట. ఇది వేర్ హౌస్. సో ఇక్కడ మనం అక్కడ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ ఇక్కడ ఏంటి అని చూసుకొని మనం పిక్ చేసుకుంటే సరిపోయింది. సో ఇక్కడ బాక్స్లో ప్యాక్ చేసి పెట్టున్నాయి అన్నీ. సో మనం డైరెక్ట్గా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇందాక మేము అది ఎట్లా తీసుకెళ్ళాలి అని ఆలోచించుండే, తర్వాత ఆమెను అడిగామన్నమాట. సో తను చెప్పింది. సో మనకు అక్కడ ఏదైనా ఐటమ్ కొంచెం క్యారీ చేయడానికి ఉండదు కదా, అది ఇక్కడ పెట్టారనమాట. సో మనం ఇక్కడికి వచ్చి చూసుకొని ఆ కోడ్ అంతా చూసుకొని మనం తీసుకొని వెళ్ళొచ్చు. సో మేము బేబీకి హై చైర్ చూసామన్నమాట. బయట దానికంటే కొంచెం ప్రైస్ ఇక్కడ తక్కువ ఉండే, సో తీసుకొని వెళ్దామని సో అడిగామన్నమాట మేము ఆమెని. సో ఇప్పుడు మేము తీసుకొని వెళ్తాం. సో ఇక్కడ బిన్ 1, బిన్ 4 ఇట్లా మేము ఆన్లైన్లో చూసుకోవాలని చెప్పింది అనమాట. సో తను ఇక్కడ ఐకియా స్టోర్లో సో అక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ సెపరేట్ ఆ చైర్కి సెపరేట్ పార్ట్స్ ఉన్నాయి, బిన్ 1, బిన్ 4, బిన్ 3 అని. సో ఆ 3 కలిపి తీసుకుంటే మనకి ప్రైస్ తక్కువ పడింది అనమాట. సో మేము ఇప్పుడు అది చూసుకొని మేము తీసుకోవాలి. సో ఇది చైర్. వెయిట్ ఉంది.
సో మేము ఐకియా చెప్పాము కదా, కొంచెం స్టీల్ అలాంటివి తీసుకుందామని వచ్చాము. మేము ఇంతవరకు ఐకియా అయితే రాలేదు. బట్ కంపేర్ టు బయట కంటే ప్రైజెస్ చాలా బెటర్ ఉన్నాయి. మేము ఇండియా నుండి వచ్చేటప్పుడు స్టీల్ కొంచెం తక్కువ తెచ్చుకున్నాము, కొంచెం ప్లాస్టిక్ అవి ఉండే. సో అదంతా తీసేద్దాము అని ప్లాస్టిక్ తీసేసి అన్ని స్టీల్వి అవే తీసుకున్నాము. అండ్ వుడ్, స్టీల్ అలాంటివి తీసుకున్నాము. అండ్ బేబీకి ఇప్పటివరకు హై చైర్ తీసుకోలేదు, ఎందుకంటే కొంచెం మేమేంటి అంటే కొంచెం తను కూర్చొని ఆ స్టేజ్లో ఉంటే బెటర్ అని తీసుకోలేదు. కొన్ని డేస్ బ్యాక్ తీసుకుందాము అనుకున్నాము, బట్ మాకు అట్లనే అయిపోతుంది. సో ఇక్కడికి వస్తే హై చైర్ కనిపించింది అనమాట. కంపేర్ టు బయట ఇక్కడ చాలా బెటర్గా ఉందన్నమాట. సో ఇక్కడైతే తీసుకున్నాము. సో బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యూఎస్లో మోస్ట్లీ మన ఇండియన్ స్టోర్స్లో కాకుండా ఇలా ఉంటే సెల్ఫ్ బిల్డింగే ఉంటుంది. ఇండియన్ స్టోర్స్లోనే అక్కడ ఉంటారు, లేదంటే సెల్ఫ్ బిల్డింగే ఉంటుంది. తను అరుస్తూనే ఉంది. ఐకియా స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి అరుస్తుంది, ఏడుస్తుంది. పిల్లలు చూసి ఒకటే లెన్సీ బిల్డింగ్ అయిపోయింది, ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. బిల్ టోటల్ 125 అయింది. బయట దాంతో కంపల్సరీ చాలా బెటర్ ప్రైస్కి అయితే వచ్చాయి. యా, ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. మన ఇంటికి ఏమైతే కావాలి అవన్నీ, కిచెన్లో లైక్ ఫర్నిచర్ ఇలాంటివి అన్నీ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. సో అలా అయితే మాది ఐకియా షాపింగ్ అయిపోయింది. సో ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. ఇలా మా ఐకియా షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.